ఇది ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్ అండ్ అలాగే ఆఫ్ రోడింగ్ ప్లేస్ అనమాట. చూడండి ఆల్రెడీ సూపర్ బైక్ లైనప్. ఓయ్ బూజా ఓయ్యో చూడండి గైస్, ఇట్లు తోలితే ఓయ్యో. సో ఇంకా ఆఫ్ రోడింగ్ బైక్స్ అంతా ఎత్తుకొస్తే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు అటు సైడే ఉంది లొకేషన్. ఫుల్ కన్ఫ్యూజన్ అవుతుంది, ఇక్కడ తిరిగిన చోట్లనే తిరుగుతూనే ఉన్నాము. యాక్చువల్లీ మ్యాప్ నమ్ముకొని వస్తే ఇదే అయ్యేది, ప్రాపర్గా రూటే సజెస్ట్ చేస్తాలే. మాకు వాటర్ ఫాల్స్ లొకేషనే దొరుకుతాలే, ఇది వేరే అడవి, ఏ జంతువు ఎప్పుడు వస్తుందని కూడా చెప్పలేం. రాదంత ఈజీగా అది. లాగు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగుంటారు అనుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ నా థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు ఇంకొక సండే మార్నింగ్ రైడ్ అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో చాలా అంటే చాలా స్పెషల్. ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ని చూసి ఈ ప్లేస్ని అయితే పిక్ చేసుకున్నా. ఇది ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్ అండ్ అలాగే ఆఫ్ రోడింగ్ ప్లేస్ అనమాట. దీని లొకేషన్ వచ్చి చిక్బల్లాపూర్ దగ్గర వస్తుంది అనమాట, కేతనహల్లి వాటర్ ఫాల్స్ అనేసి. సో మీకు మెయిన్ స్పాట్ ఎక్కడ చెప్తే మీకు తెలిసి వస్తుంది, నంది హిల్స్ పక్కన అనమాట ఈ ప్లేస్ ఉండేది. ఆల్మోస్ట్ ఒక 60 to 70 కిలోమీటర్స్ అనమాట మన బెంగళూరు టు కేతనహల్లి వాటర్ ఫాల్స్కి. సో దీని పక్కనే మనకు నంది హిల్స్ కూడా ఉంది. యాక్చువల్లీ నంది హిల్స్ పక్కన చాలా ప్లేసెస్ ఉందన్నమాట. సో ఒకవేళ మీరు నంది హిల్స్ సైడ్ వస్తే ఇట్లాంటి ప్లేసెస్ని కూడా విజిట్ చేయండి. ఇది ఒక మంచి హిడెన్ ప్లేసు, అలాగే ఆఫ్ రోడింగ్ లవర్స్కి అయితే వేరే లెవెల్కి నచ్చుతుంది. సో 1Kకి ఇంకా ఒక 20 సబ్స్క్రైబర్స్ కావాలా, ఇంకా ఎవరు సబ్స్క్రైబే చేసుకుంటారా. సో ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే ఒక మంచి వీడియో చేస్తాను అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. సో చూడండి గైస్, సన్ రైజ్ ఎట్లుందో, ఫుల్ ఆరెంజ్గా ఉంది, ఎంత బాగుందో చూడండి ఇక్కడ నుంచి వ్యూ. చూడండి ఆల్రెడీ సూపర్ బైక్ లైనప్. బ్రో సైక్ అనుకోండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను వ్యూనైతే. సో మనకి కెమెరా అంత జస్టిఫై చేయదన్నమాట. ఓయ్ బూజా ఓయ్యో, 2 ఆయా బూజాలు ఎట్టు పోయిందో చూడండి గైస్, క్రేజీ అనుకోండి, క్రేజీ. కొట్టండి రా, సౌండ్ వినిపించుకోండి గైస్. అయ్యో ఎడో పోతుంది, దాని బీట్ చూడండి గైస్. ఏం పోతా ఉండదు చూడండి గైస్ సూపర్ బైక్స్. దీనమ్మ జీవితం ఇట్లు తోలితే ఓయ్యో. కేతన హిల్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఫుల్ ఆఫ్ రోడింగే ఉంది, ఎట్లుందో చూడండి రోడ్లు. సో ఫుల్ ఫ్లవర్స్ చెట్లంతా వేసిండారు గైస్ ఇక్కడ. దీంట్లో ఏడా చూపిస్తుంది ఆఫ్ రోడింగ్ ఉంటుంది అనుకోండి, ఇట్లాంటి ఆఫ్ రోడింగ్ అనుకోలే, ఇప్పుడే కొత్తగా కట్టినారు అనుకుంటా. పోగుతా, థ్యాంక్ యూ బ్రో. స్లిప్ అవుతుంది పైప్ మీద తెప్పిస్తే. రూట్ ఎట్టుంటే అటు పోతా ఉండేది అంతే. పద బ్రో ఊరికే. ఉయ్ ఇదేం పోతానే ఉంది, రోడ్ కనపడిచేది ఎక్కువ అనుకుంటా. రోడ్ అన్నా కనపడిస్తే చాలు. సో ఇంకా ఆఫ్ రోడింగ్ బైక్స్ అంతా ఎత్తుకొస్తే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో మన బుల్లెట్ అన్నిటికీ అవుతుంది. చూడండి వ్యూ ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూసేకి. ఇదేదో రూట్ ఉంది, దాన్ని ఫాలో అవుతా పోతున్నాము. సో అది ఎక్కడికి తీసుకోపోతుంది అక్కడికి, అంతే. అంత టఫ్ రోడ్స్ ఏం కాదు, సో ఈజీగా రావచ్చు అనమాట. ఏంది ఇది? సరే ఇటు పైకి పోయి చూద్దామా, మ్యాప్లో ఎక్కడ చూపిస్తుంది అని. ఇప్పుడు అటు సైడే ఉంది లొకేషన్. ఫుల్ కన్ఫ్యూజన్ అవుతుంది, ఇక్కడ తిరిగిన చోట్లనే తిరుగుతూనే ఉన్నాము. సో చూద్దాం ఈ రోడ్లో ఉండదేమో లేదనేసి. యాక్చువల్లీ మ్యాప్ నమ్ముకొని వస్తే ఇదే అయ్యేది, ప్రాపర్గా రూటే సజెస్ట్ చేస్తాలే. కానీ
ఎడుతో బాగుంది, కానీ వెయిట్ ఉంది కదా బుల్లెట్, కొంచెం అన్కంఫర్ట్గా ఉందన్నమాట. దాని నుంచి ఇంకేం లే. ఏం కొండపైకి పోతుంది రూట్ ఇది. మాకు వాటర్ ఫాల్స్ లొకేషనే దొరుకుతాలే. తిరిగిన రోడ్లే తిరిగి ఇప్పుడు ఊరికే టైం వేస్ట్ ఎందుకనేసి రిటర్న్ అయిపోతున్నాం. ఇది వేరే అడవి, ఏ జంతువు ఎప్పుడు వస్తుందని కూడా చెప్పలేం. రాదంత ఈజీగా అది. దానికి ఇట్లే వచ్చింటే అవుతాను నేను లేదా. ఉండు బ్రో, రాయి వేయాలి దానికి. పెద్ద రాయి తెచ్చి ముందర వేసే కాయలు వెనకాలి ఇంకెట్టేస్తావు. ముందర ఆడ ఇది లేదా ఈడ ఇంకేడేస్తావు చెప్పు. ఊరికే చేతి పట్టుకుంటా. అర్ధం టైర్ దిగేసింది బ్రో. ఎగిరిందా? తిరుగు, పెరకాల్సిందే దాన్ని. లాగా వచ్చేసింది. ముందర పో బ్రో. స్టార్ట్ చేసే మళ్ళీ అట్టే కూర్చొని వస్తుంది. అట్టే పట్టుకో. ఎత్తు పైకి. ఇప్పుడు ఉండు, స్టార్ట్ చేసి ఎగురుతుంది. ముందర పట్టు లాగుతాను నేను. అట్టే ఉండు. టైర్ గలీజ్ అయిపోయింది బ్రో. లాగు. ఎట్టో వచ్చింది బండి. ఇంతవరకు దిగేసిండే కదా అమ్మా. రా నీళ్ళని చూడాడా. అర్జున్ లేపు. నేను ఆడాడో చూస్తా ఉంటే మేము పక్కా ఇది రాదు బైక్ అనుకున్నాను. సో రాయలు గీలు వేసి లాగి దాన్ని రప్పించినాం ఫైనలీ. సో మాకైతే వాటర్ ఫాల్సే కనపడలే. మ్యాప్లో అటుపక్క పోతుంది, ఇటుపక్క చూపిస్తుంది, అడవి రోడ్డు కింద దొడుకోపోతుంది, కానీ వాటర్ ఫాల్స్ రోడ్కి తొడుకోనే పోలే. సో ఇంక రిటర్న్ అయ్యేప్పుడు ఇట్లాంటి సీన్లు. సో ఐ హోప్ మీకు నా ఆఫ్ రోడింగ్ రైడ్ అయితే నచ్చింది అనుకుంటాను. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఉండు బ్రో, అయిపోయింది పదా, చాలే ఇంకా.